bringing local people together. This is 90.1 NBC FM. జనరంజని శ్రోతలకు నమస్కారం. ఈరోజు అనగా 26 జూలై 2025 సంవత్సరం శనివారం, ఆషాఢమాసం. ఈనాటి కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు మొట్టమొదటిసారిగా జనరంజనిలో బ్రాడ్కాస్ట్ చేస్తున్న యువకులు శ్రీ కాశ్యప్ పొన్నూరు. వారికి సుస్వాగతం. ఈనాడు వారు ఒక చక్కని అంశంపై మన జనరంజని శ్రోతలకు పరిచయం కానున్నారు. ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్షిప్ ఇస్తున్నవారు SVN ఇంజనీరింగ్ PTY లిమిటెడ్ రివర్స్బీ. వారికి మా ధన్యవాదాలు. అయితే ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక అంశంతో పాటు సామాజిక ప్రకటనలు మరియు మన స్పాన్సర్స్ తాలూకు ప్రకటనలు కూడా ఉంటాయండి. ముందుగా భక్తి గీతం మొదలవుతుంది. महागणपतिं मनसा स्मरामि, 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 महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दित, वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं. महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, महादेवसुतं गुरुगुहनुतं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, मारकोटि प्रकाशं शान्तं, महाकाव्यनाटकादिप्रियं, 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 मूषिकवाहनमोदकप्रियं, महाकाव्यनाटकादिप्रियं,
मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं सरिगमहागणपतिं सनि सरिगमहागणपतिं मरि सरिगमहागणपतिं सरिगमा सरिगमा सरिगमहागणपतिं सनि पमानि पमरि सनि सरिगमहागणपतिं सरिगमपनि सनि पमरि सरिगमहागणपतिं सरिगमरि सनि रि सनि पमरि सरिगमहागणपतिं सरिगम सरिगम रिगम गमहागणपतिं सपनि मा पग मरि सरिगमहागणपतिं मम पनि पप मरि सरिगमहागणपतिं पम प मपनि पम प गम पम गम मग पामरि रि रि सनि सरि सा 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 सपपमरि सा 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 गम पम गम मपनि पम पनि सनि पनि रि सनि सनि सा सरि गम मरि सनि सनि प मरि सनि प रि सनि प म सनि प मरि सरि ग गम प पनि स सरि गम प गम पनि स रि सरि गम मरि सरि सनि सनि प मरि सनि प रि सनि प म मरि सरि गम गणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं Disclaimer. This disclaimer informs our listeners that the views, opinions, and thoughts expressed in this broadcast solely belong to the broadcaster. Janaranjani does not own any of the music and gives due credit to the artists and the copyright holders. Dear friends, we regret to inform you that one of our dearest friends, who was instrumental in starting Telugu radio in Sydney, Sri Surya Prakash, passed away on 18th July 2025. He was very much involved in Telugu community activities in the early years of Sydney Telugu Association and Telugu community, and was an inspiration for many of the radio programs and some of the cultural activities. We all miss him deeply. May his soul rest in peace. गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ఓం శ్రీ గురుభ్యో నమః. సాంకేతిక విప్లవం అదే సైంటిఫిక్ రెవల్యూషన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఐరోపా సహిత పశ్చిమ దేశాలు. స్పేస్ అండ్ టైం అనగానే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఐన్స్టైన్. అయితే మన చరిత్ర కేవలం 400-500 ఏళ్ల క్రితమే అంటారా? అలా అయితే తరతరాల నుండి వస్తున్న భారతీయ వేద విజ్ఞానం మాటేంటి? కొత్తగా ఆవిష్కరిస్తున్న కొన్ని సాంకేతిక సమాహారాలు ఇంతకు పూర్వమే వేదాల్లో నిక్షిప్తమైన విషయాలను ధృవీకరిస్తున్నాయేమో అన్న ఒక చిన్న ఆలోచనలో నుండి పుట్టిందే ఈ రోజున మన జనరంజని ఝరి. ఎంతో సూక్ష్మంగా ఆలోచించి మరెన్నో పరిశోధనలు చేసి అందరినీ ఒప్పించి మెప్పిస్తే కానీ ఆమోదయోగ్యం అవ్వని ఎన్నో విషయాలను వేదాలలో అంతర్భాగంగా పొందుపరిచి ఉంచారు. సనాతన ధర్మంలో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే
ఇది విషయం అని సూటిగా చెప్పటం కంటే ఇదే విషయం అని అర్థమయ్యేలా ప్రశ్నిస్తూ బోధిస్తుంది. వేదాల సారమంతా ప్రశ్నలతో కూడిన విజ్ఞానమే. అథర్వ వేదంలో ప్రశ్నలకు ఏకంగా ఒక ఉపనిషత్తే ఉంది. ఇందులో పిప్పలాది ఋషివర్యుల 6 శిష్యులు జన్మము, ప్రాణశక్తి, నిద్ర, ధ్యానం, పరమాత్మ వంటి ప్రాముఖ్యమైన అంశాల గురించి ప్రశ్నలు వేస్తారు. వాటి గురించి చర్చిస్తూ సాగుతుంది ఆ ఉపనిషత్తు. అలాగే బాలుడైన నచికేతుడు ధర్మదేవతను మరణానంతరం ఏం జరుగుతుందని, అలాగే మోక్షం అంటే ఏమిటి అని పలు విధాలా ప్రశ్నిస్తాడు. ఇక మనకి విశ్వామిత్రుడు వశిష్ఠుడి కథ తెలిసిందే కదా. రాజుననే గర్వంతో కామదేవుని తనకు అప్పగించమని వశిష్ఠుడిని అడుగుతాడు విశ్వామిత్రుడు. అయితే తనకి ఆ కామధేనువే జీవనాధారం అని ఇవ్వటం కుదరదని వశిష్ఠుడు చెప్పగా అహంకరించిన విశ్వామిత్రుడు ఒక యుద్ధానికే దిగుతాడు. కానీ వశిష్ఠుని తపశ్శక్తికి ముందు ఆయన బలం ఎందుకు సరిపోదు. అప్పుడు విశ్వామిత్రుడు అంతఃశోధన చేసుకొని తన అహంకారాన్ని పూర్తిగా విడిచి కఠోర తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారుతాడు. అలాగే తన పితృదేవతలకు స్వర్గగతి ఎందుకు ప్రాప్తించలేదా అనే ఆలోచనలో భగీరథుని ప్రయత్నంతో ఆకాశగంగ భూమికి దిగి వచ్చింది. సృష్టి ఆవిర్భావ రహస్యాలను ఆవిష్కరించే ఋగ్వేదాంతర్గత నాసదీయ సూక్తం నుండి కృష్ణ యజుర్వేదంలోని రుద్రాధ్యాయ ప్రశ్న వరకు అనేక సందర్భాల్లో ప్రశ్నించటమే విజ్ఞాన వికాసానికి, అంతఃశోధనకి హేతువుగా వేదం ఘోషిస్తోంది. ప్రశ్నలతో పాటు ఎన్నో సమాధానాలను వినసొంపుగా ఉండే ఛందస్సులో అర్థవంతమైన పురాణాధార కథలతో వేదాలలో, ఉపనిషత్తులలో ఒద్దికగా పొందికగా కూర్చారు మన పూర్వీకులు. ఇవన్నీ కేవలం పురాణ గాథలుగా తీసుకొని అభ్యసించి వదిలేస్తే తప్పేమీ కాదు. కానీ వాటి పరమార్థం మన రోజువారీ జీవితంలో సూక్ష్మాలోచనల్ని పెంపొందించటం అని గమనిస్తే మనకు వారసత్వంగా వస్తున్న వేద సంపదకు మనవంతు పూజ అందించినట్లే. వాటిని వంట పట్టించుకొని స్ఫూర్తి పొందితే దేవలోకానికి అర్జునుని బాణాల మెట్లతో భీముడు ఎక్కినట్టు మనం ఎంత ఎత్తైనా ఎదగలం. ఇంతకీ మీకు ఆ సన్నివేశం గుర్తొచ్చినట్లేనా? ఇంకెందుకు ఆలస్యం, ఆ పాట వినేద్దాం. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషికెడ్డు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, సుస్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే, సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే, జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. గ్రహరాశులనధిగమించి ఘనతారల పథము నుంచి
గ్రహరాశుల నధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోళకతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. అమరలోకాధిపతికి పాండవ రాకుమారుడు కుంతీసుత మధ్యముడు భీమసేనుడు నమస్కరిస్తున్నారు. మీ ఆదేశానుసారం మా సోదరుడు అర్జునుడు పంపగా వచ్చాను. ఐరావతాన్ని పంపమనవి. నాయన, దివ్య శక్తులు కలిగిన దైరావతి అది అందరికీ లొంగేది కాదు. నువ్వు చూస్తే బాలుడు, దాన్ని లొంగ తీసుకోగలను అన్న ధైర్యం నీకుంటే నాకెట్టి అభ్యంతరం లేదు. ఏమంట? మీ ఔదార్యానికి కృతజ్ఞుడను. ఇప్పుడు పురాణాల నుంచి కాస్త ముందుకొచ్చి 19వ శతాబ్దానికి వద్దాం. ప్రస్తుత ఆధునిక నాగరికతకు పునాది రాళ్ళు అప్పుడే పడ్డాయి. ఈ అనంత విశ్వంలో మనం ఒక్కరమే ఉన్నామా లేక ఇంకెవరైనా ఉన్నారా అన్న ప్రశ్న చాలా పురాతనమైంది, అలాగే చాలా ఆధునికమైంది కూడా. సమాధానం కోసం ఆకాశం వైపు చూస్తున్న ఆధునిక మానవాళికి సాంకేతిక విప్లవం చాలా దారులు చూపించింది. వేద పరిజ్ఞానం, సూక్ష్మ చింతన వంటి తొలిమెట్లు లేకపోయినా పశ్చిమాది దేశాల్లోని శాస్త్రవేత్తలు ఎంతో పురోగతిని సాధించారు. వలస రాజ్య నీతి, వారిలో వారితో యుద్ధాలు, ఇలా కారణాలు ఏమైనా మూకుమ్మడిగా పరిశోధనలు, ఆవిష్కరణలు నిరాకాటంగా 19, 20వ శతాబ్దాలలో చేసుకుంటూ పోయారు. విజ్ఞానవేత్తలు ఒక్కటిగా పనిచేయటం, ఒకరి పనిని ఒకరు ముందుకు తీసుకుపోవటం, అలాగే వారికి పారిశ్రామిక విప్లవం తోడవటంతో అంతరిక్ష శోధన, అణు పరిశోధన అలవోకగా ప్రగతి పదం పట్టాయి. ఈ క్రమంలోనే ఎడ్విన్ హబుల్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, జార్జ్ గమోవ్ ఇలా పలు శాస్త్రవేత్తలు విశ్వం ఒక బ్రహ్మాండ స్ఫోటం నుండి ఆవిర్భవించిందని ఆవిష్కరించారు. దీన్నే మనం బిగ్ బ్యాంగ్ అంటున్నాం. ముఖ్యంగా ఐన్స్టైన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం, అదేనండి థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఇప్పటికీ మనకు చాలా సమాధానాలు చెప్తూనే ఉంది. విశ్వమంతా కాల వ్యోమ పొర, స్పేస్ టైం ఫ్యాబ్రిక్తో నిండి ఉంటుందన్న తన భాష్యం ఆధారంగా అనేక ఆధునిక విజ్ఞాన సిద్ధాంతాలు ఊపిరిపోసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అణు యంత్రాలు. ఐన్స్టైన్ సిద్ధాంతాలను ఉపయోగించుకొని ప్రపంచంలో పైచేయి కోసం అమెరికా చేసిన ప్రయత్నమే ఈ అణు యంత్రం. లక్షల ప్రాణాలను అనంత వాయువులో ఒక్క క్షణంలో కలిపేసే ఈ అణు యంత్రం ఓపెన్హైమర్ లాంటి శాస్త్రవేత్తల నేతృత్వంలో దాదాపు 3 సంవత్సరాల పాటు పరిశోధనలు చేసి కనుగొన్నారు. అక్కడితో ఆగకుండా దాన్ని ప్రయోగించడము జరిగింది. ఆ తర్వాత హిరోషిమా, నాగసాకి నగరాలు రూపు లేకుండా పోయాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ ప్రపంచ దేశాలు ఆధిపత్యం కోసం, తమ ప్రదర్శన కోసం ఈ అణుయంత్రాలని తయారు చేస్తూనే ఉన్నారు. 3వ ప్రపంచ యుద్ధమే కానీ మళ్ళీ సంభవిస్తే ఈ ప్రపంచం అంతా నాశనం అవడానికి కొన్ని క్షణాలు సరిపోతాయేమో. అణుయంత్ర తయారీ క్రమంలో ఒక కృష్ణబిలం ఆవిర్భవించవచ్చేమోనని అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు భయపడ్డారు. కృష్ణబిలం అనేది, అదేనండి బ్లాక్ హోల్ అనేది విశ్వంలో ఉందని ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలకు తెలుసు. ఇది 18వ శతాబ్దం నుంచి నానుడిలో ఉన్న మాటే. దీన్ని జాన్ మిచెల్ అనే శాస్త్రవేత్త నామకరణం చేశాడు. దాదాపు 200 ఏళ్ల తర్వాత స్టీవెన్ హాకింగ్ అనే అన్ని పదార్థాలను, చివరికి కాంతి కిరణాలను కూడా లోపలికి తీసుకునే కృష్ణబిలాలు ఖచ్చితంగా ఏదో ఒక నాటికి ఈ అనంత విశ్వంలో మళ్ళీ కలిసిపోతాయని ప్రతిపాదించారు.
సన్నటి ఆవిరిని కక్కుతూ వ్యోమంలో లీనమైపోతాయని ఆయన వివరించారు. దానికే హాకింగ్ రేడియేషన్ అని పేరు. కాగా ఇటీవల ఏప్రిల్ నెలలోనే సైంటిఫిక్ అమెరికన్ అనే ఒక పత్రికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో లయర్ షామిర్ అనే శాస్త్రవేత్త మన విశ్వమంతా ఒక కృష్ణబలంలో ఉండవచ్చని సూచించారు. బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగిందా అన్న ప్రశ్నకి సమాధానంగా దీన్ని ఆలోచించుకోవచ్చు. ఐన్స్టైన్ సిద్ధాంతాలు సైతం బ్లాక్ హోల్లో ఏం జరుగుతుందని ఇప్పటిదాకా చెప్పలేకపోయాయి. సిద్ధాంతం ప్రకారం ప్రతి కృష్ణబలంలోనూ ఒక విశ్వం ఉండవచ్చని అనుకోవచ్చు. అలాగే మనం కూడా ఆవిర్భవించి ఉండవచ్చు. సిద్ధాంతం కేవలం ఊహాజనితం మాత్రమే. ఇది నిరూపణ అయితే చాలా ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే. ఈ విశ్వమంతా ఒక కృష్ణబలంలో ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే మనకి తెలిసిన విషయం ఏంటంటే ఈ విశ్వానికి వయసు దాదాపు 1400 కోట్ల సంవత్సరాలు. ఈ విషయాన్ని హబుల్, ప్లాంక్ మొదలైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఖచ్చితమైన ఆధారాలతో నిర్ధారించారు. అయితే స్ఫోటం జరగక ముందు ఏముండేదన్న ప్రశ్నకు ఇంకా స్పష్టమైన కాదు అసలు ఏ సమాధానము వైజ్ఞానికంగా ఎవరూ ఇవ్వలేకపోయారు. కాలము కానీ పదార్థ సహిత విశ్వము కానీ ఏమీ లేని చోట ఇప్పుడు మనం చూస్తున్న ఈ అనంత విశ్వమంతా ఒక్కసారిగా ఉద్భవించిందన్నది ప్రస్తుతం ప్రపంచమంతా ఆమోదించిన వివరణ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విశ్వంలోని పదార్థము, అలాగే ఇందాక అనుకున్న కాల వ్యోమ పొర మొత్తం అంతా ఒక చిన్న అణుమాత్రమైన సాంద్రతతో ఒక చిన్న బిందువులాగా ఉండేది అనేది, దాని తర్వాత ఈ బ్రహ్మాండ విస్ఫోటనం జరిగిందనేది ఇప్పటి వరకు మనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన ఒక ఇంటెలిజెంట్ గెస్ అనుకోవచ్చు. మొత్తంగా మన 19వ శతాబ్దపు శాస్త్రవేత్తల పరిశోధనలు, ఆవిష్కరణల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన పాత దూరదర్శన్లో ప్రసారమైన ఓం నమ శివాయ కార్యక్రమంలో నుండి స్వీకరించిన ఈ సుభాషితాలను ఒక్కసారి విందాం. నేను ఓంకారాన్ని. నేను చెప్పే మాటలు ఇప్పటివి కావు. అప్పుడు పగలు లేదు, రాత్రి లేదు. అప్పుడు భూమి లేదు, ఆకాశము లేదు. అప్పుడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఎత్తు లేదు, పల్లము లేదు. ఆ సమయం భూమండలం ఉద్భవించటానికి చాలా ముందు మాట. అప్పుడంతా కేవలం శూన్యమే. ప్రకాశానికి అంధకారానికి రెండింటికి మధ్య క్షితిజ రేఖ కటు ప్రక్క ఈ శూన్యానికి ఎట్టి రంగు లేదు. ఎందుకంటే రంగులన్నీ చాలా కాలం తరువాత జన్మించాయి. నేను అట్టి శూన్యం గురించి ఎలా వివరించను? ఎందుకంటే వివరణకు పదాల సహాయం కావాలి. మరి నేను భాషలు పుట్టక ముందు మాట చెబుతున్నాను. ఎప్పటి మాట అంటే అప్పుడు ఏమీ లేదు, ఏమీ లేదు. ఒక్క స్వరం మాత్రమే ఉంది. అది నిశ్శబ్దంగా ఉన్న ఆ అగాధ సముద్రాల మీద తేలుతూ ఉంది. నిశ్శబ్దం. దానికి ఎట్టి రంగు లేదు, రూపు లేదు. ఆ విషయమై ఊహించడం కూడా అసాధ్యం. ఎందుకంటే ఊహకు కూడా పరిమితి ఉంది. సమయం అనే దారంతో ముడిపడి ఉంది. బ్రహ్మాండం యొక్క పరిధిని దాటి వెళ్ళజాలదు. అందుకని ఓ మానవ జాతి, నీ ఊహల ప్రాంగణంలో కూర్చుని కళ్ళు మూసుకుని చూడు. ఇంకా మనస్సులోని చెవులు నిక్కరించుకుని విను. నేను ఆది నాదాన్ని, ఆది స్వరాన్ని, ఆది ధ్వనిని. నేను సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని ప్రతీకం. పరమేశ్వరుడైన శివుడు సృష్టికి నియంత. ఆదిదేవుడు సర్వశక్తివంతుడైన మహేశ్వరుడు సదాశివుని సాత్విక రూపమే పంచాననుడు అంటారు.
అట్టి స్వరూపం యొక్క ప్రత్యక్ష దర్శనార్థమే నేను ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. శివపురాణ అంతర్గతమైన ఈ వాక్యాలను విన్నారు కదా. మన శాస్త్రవేత్తలు వందల ఏళ్ళు తలా తోక పట్టుకొని చివరికి నిర్ధారించిన మూలంకి దగ్గరగా లేదు. వేదాలలో ఇటువంటి వివరణలు, నిర్వచనాలు, విశ్వభ్రమణ విశ్లేషాలు మనకి చాలా కనిపిస్తాయండి. వాటి గురించి మాట్లాడే ముందు మన ఆలోచన శైలి గురించి కాస్త ఆలోచిద్దాం. అంతఃకరణాన్ని 4 విభాగాలుగా చెప్పుకుంటారు. అవే మనోబుద్ధి చిత్త అహంకారాలు. నిరంతరం ఆలోచనలలో తేలియాడుతూ ఉంటుంది మనసు. దాన్ని బుద్ధితో నియంత్రించాలి. తద్వారా చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడు అహంకారం దూరమై మోక్షం లభిస్తుంది. ఇది క్లుప్తంగా పతాంజలి సూత్రాలకు సారాంశం. తాడు లేని గాలిపటంలా, పల్లం లేని నీటిలా, గాలి లేని పొగలా, ఈఎంఐలకి కరిగిపోయే మన నెల జీతంలా, తామరాకు మీద నీటి బొట్టులా, మనసులోని ఆలోచనలు కాదు ఆలోచనల మహాసముద్రంలో తోలేవాడు లేని తెప్పల మనసు తిరుగుతూనే ఉంటుంది. దానికి మార్గదర్శకంగా బుద్ధిని నిరంతరం ప్రేరేపించుకోవాలి. మనం ఇంతకుముందు అనుకున్న వేద విజ్ఞాన సంపదలు బుద్ధి వికాసంలో తోడ్పడతాయి. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం కూడా మన బుద్ధిని సన్మార్గంలో ప్రేరేపించమని పరమాత్మను కోరుకునే ఒక సాధనం. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అత్యంత ప్రభాకర రూపమైన పరమాత్మని ధ్యానిస్తాము. ఆయన వెలుగు అత్యుత్తమమైనది, పవిత్రమైనది. ఆ దేవుడు మన బుద్ధిని శుద్ధి చేసి మంచి దిశగా నడిపించాలి అని దీని సారాంశం. ఈ మంత్రం మన బుద్ధికి దివ్య జ్ఞానం రావాలని, మంచి ఆలోచనలు రావాలని ప్రార్థన. ఇది సూర్యుడిని దైవంగా భావిస్తూ జ్ఞానము వెలుగు ప్రసాదించమని కోరే ప్రార్థన. చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన మనలో కొన్ని అనుభవాలను, స్మృతులను మిగులుస్తాయి. అదే చిత్తము. ఎప్పుడూ మంచి పనులు, ఆలోచనలతో సద్బుద్ధిని ఆచరిస్తూ చిత్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. మన పురాణ కథలు ఎంత నేర్పుగా కూర్చారో చెప్పే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనందరం యముడు, చిత్రగుప్తుడు గురించి సినిమాల్లో, కథల్లో చూసే ఉంటాం, వినే ఉంటాం. మన పాపపుణ్యాలను చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడని, చివరికి మనం చనిపోయాక యమలోకంలో వాటికి లెక్కలు కట్టి యముడు శిక్షిస్తాడని యముడిలో ఉన్న వృత్తాంతం. నిజానికి ఇక్కడ విషయం ఏంటంటే, మనం చేసే పాపపుణ్యాలు మనకన్నా ఎక్కువ ఎవరికీ తెలియవు. అవి మన చిత్తంలో గుప్తంగా నిలిచి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే చిత్తం శుద్ధవుతుందో నేను అనే అహంకారం ముసుగు తొలగి ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది. దాన్నే మోక్షం అంటున్నాం. అయితే ఇదంత సులువైన పని కాదు. త్రికాల సంధ్యావందనం ఆచరిస్తూ, యజ్ఞ యాగాదులు చేస్తూ కేవలం దైవం మీదే దృష్టి పెట్టిన మహా ఋషులు సైతం మనసు స్వాధీనంలో లేక పొరపాట్లు చేసిన కథలు మన పురాణాల్లో మనకి ఎన్నో కనిపిస్తాయి. ఉదాహరణకి దూర్వాస మహాముని కోపం, నారద మహర్షి అహంకారం, అలాగే భరద్వాజ మహాముని మోహం, ఇలా చాలా పురాణ గాథలు మనకి తెలుసు. అయితే ఆ కథల వెనకాల ఉన్న పరమార్థాలు, లోకశాంతి మరియు జనహిత కారణాలు పక్కన పెడితే అటు మహర్షులకైనా మాయ నుండి బయటపడటం ఎంత కష్టమో తెలుస్తుంది. ఇంకా మనలాంటి సామాన్యులు ఏపాటి. ఆ పరిస్థితుల నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారో గమనిస్తూ, చేసే కర్మలను ప్రశ్నించుకుంటూ మన వంతు ప్రయత్నం చేయటం మాత్రమే మనం చేయగలం. మనం పుట్టినప్పటి నుండి ఆడుతూ పాడుతూ మన ఊహాలోకంలో అనుభవాలతో మనసులో ఒక కోటను నిర్మించుకుంటాం. ఆ వయసు పెరిగే కొద్దీ దాని చుట్టూ ఇంకొక గోడ, దాని చుట్టూ ఇంకొక గోడ, ఇలా కట్టుకుంటూ పోతాం. అచ్చు మన వంటింట్లో ఉల్లిపాయల ఈ పొరలు మనల్ని కమ్మికుని ఉంటాయి. దీన్నే మాయ అంటున్నాం. ఆ మాయలో ఉన్నామని తెలుసుకునే లోపే జీవితకాలం గడిచిపోతుంది. దీన్ని మనం అబ్స్ట్రాక్షన్తో పోల్చవచ్చు. ప్రతి విషయానికి, మనుషులకి ఒక చిహ్నం, అదే
లేబుల్ ఇచ్చేస్తూ పోతాం. ఇదే విషయాన్ని న్యూరోలాజికల్ ఎనాలిసిస్ ద్వారా సాంకేతికంగా కూడా ధృవీకరించడం జరిగింది. ఒకసారి ఆ మాయను తొలగిస్తూ ఈ పాట విందాం. బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని సంహారం సహజమని సహవాసం స్వప్నమని తర్కించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా ధీరులకి ధీరులకి అమ్మ ఒడి ఒక్కటే వీరులకి చోరులకి గంట తడి ఒక్కటే అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏ మెదిగా రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం తారలనే తెంచగలం తలుచుకుంటే మనం రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం You're listening to 90.1 NBC FM. శాస్త్రి గారు రాసిన ఈ పాటను విన్నారు కదా. చివర్లో రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం అని విన్నాం. ఒక్కసారి ఆదిత్య హృదయంలోని ఈ 2 మాటలు విందాం. హరిదస్వ సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ తమిరోన్మదన శంభు త్వష్టా మార్తాండ కోంసుమాన్. దీని అర్థం సూర్యుడు అనేక కాంతి కిరణాలతో ప్రకాశించే దేవత. ఆయన 7 గుర్రాలపై ప్రయాణిస్తాడు. ఇవి సూర్యకాంతిలోని 7 గుర్రాలకు ప్రతీక. ఆయన చీకటిని తొలగిస్తాడు, జీవులకు శక్తిని ఉజ్వలతను అందిస్తాడు. సృష్టిలో ఆయన కీలక పాత్రధారి. వర్ణనలు కేవలం కవితాత్మకంగా మాత్రమే కాదు, శాస్త్రీయ విశ్లేషణకు పునాది. మనం న్యూటన్ గారి ఆధారంగా గ్రహించినట్టు ఒక తెల్ల కాంతి అనేక రంగుల్లో విడిపోయేది. వేదాలు సూచించిన సప్త సప్తి భావన. ఇవే మన వర్ణపథాన్ని నిర్మించే విభజిత కాంతి తరంగాలు. ఈ విధంగా వేదాలు సూర్యకాంతి యొక్క ప్రాకృతిక లక్షణాలను అలంకారికంగా కాకుండా గాఢంగా శాస్త్రీయంగా ప్రతిపాదించాయి. సూర్యుని గుర్రాలు అంటే నిజంగా గుర్రాలు కాదు, అవి సూర్యుని శక్తులు, లింగాల ఉపమానాలు. అలాగే ఒక్కసారి హనుమాన్ చాలీసాకి వెళ్దాం. యుగ సహస్ర యోజన పరభాను యోతాహి మధుర ఫలజాను. అంటే 150 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని హనుమంతుల వారు చిన్న పండు అనుకొని పట్టుకుందామనే ప్రయత్నం చేశారని అర్థం. 500 ఏళ్లకు ముందు రాసిన తులసీదాస్ హనుమాన్ చాలీసాలో ఈ మాటలు ఇప్పుడు ఎంతో పరిశోధన చేసి నాసా వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారు. పూర్వకాలంలో గణిత శాస్త్రంతో ఆధారంగా ఖగోళ విషయాలను మన పురాణాలు వేదాలు శ్రద్ధగా పేర్కొన్నాయి. దానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆల్బర్ట్ ఐన్స్టైన్, కార్ల్ సాగన్, రాబర్ట్ కాప్లాన్ ఒకరేంటి చాలామంది శాస్త్రవేత్తలు
సున్నా అనే సంఖ్య కనుక్కోవటం అనేది సాంకేతిక రంగానికి మూలస్తంభంగా పేర్కొన్నారు. సున్నాని కనుక్కున్నది ఆర్యభట్టుడు. ఆయన భారతదేశానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. ఆయన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా శూన్యాన్ని ఒక విలువగా ఉపయోగించారు. ఇది కేవలం ఖాళీ కాదు, ఇది స్థాన విలువను సూచించేది. ఉదాహరణకు 10లో 0 లేకపోతే అది 1 అవుతుంది. శూన్యం అనే భావన లేకుండా ఇప్పుడు మనం చేసే లెక్కలు, కంప్యూటర్లు, శాస్త్ర అభివృద్ధి అన్నీ అసాధ్యం. శూన్యాన్ని తత్వంగా కూడా శాస్త్రాలు సూచించాయి. శూన్యం అనేది ఆది అంతం లేని పరమతత్వం. ఈ తత్వాలను ఆధారంగా చేసుకునే ఆర్యభట్టుడు సున్నాని కనుక్కున్నాడు. విశ్వం యొక్క అస్తిత్వాన్ని చెప్పటానికి మంది ప్రయత్నం చేశారు. వాటిలో చెప్పుకోదగ్గది, దాదాపు అందరూ ఆమోదించినది ఒక సిద్ధాంతం ఉంది. దాన్నే స్ట్రింగ్ థియరీ అంటారు. గ్యాబ్రియల్ వెనీజియానో అనే ఒక ఇటాలియన్ శాస్త్రవేత్త దీన్ని 1969లో మొట్టమొదటిసారి ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని అసలు రూపం చిన్న చిన్న తంతువుల కంపనాలుగా ఉంటుందని, అవే మొత్తం పదార్థాన్ని తయారు చేస్తాయని ప్రతిపాదించారు. ఒకసారి మన పురాణాలకు వెళ్తే మూర్తి చుట్టుకొని ఉన్న అనంత శేషుని మీద పవలించి ఉంటాడని మనకు తెలుసు. శేషనాగం తన మడతలతో, కర్రలతో అనంత సుదీర్ఘ శాశ్వత కంపనాలను సూచిస్తుంది. శేషనాగం మీద విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువు యొక్క అమోఘ సూత్రధారిగా భావించవచ్చు. ఇది మనకు తెలుసు. ఈ తంతువుల కంపనాలు ఎలా ఉండాలో అని శేషనాగం ద్వారా సాంస్కృతికంగా అద్భుతంగా ప్రతిబింబింపబడింది. భారతీయ పురాణ విజ్ఞానంతో ఆధునిక భౌతిక శాస్త్రం కలిసే ఒక అందమైన ఉదాహరణ. ఈ చింతనతో మనం ప్రకృతి, శాస్త్రం, ఆధ్యాత్మికతను సమన్వయపరుచుకోవచ్చు. విశ్వమంతా నిండి ఉన్న విష్ణుమూర్తిని స్తుతించే నారాయణ సూక్తాన్ని ఒకసారి విందాం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాగణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణః పరః నారాయణపరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణపరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః యచ్చ కించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేऽపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుషిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్తిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః తిర్యగూర్ధ్వమధశ్యాయీరశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః
स ब्रह्म स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगं सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेतं विरूपाक्षं विश्वरूपाय वै नमो नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. విన్నారు కదా, ఇక్కడ పరిశీలిస్తే తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతోముఖః. దీనికి క్లుప్తంగా అర్థం, ఆ పరబ్రహ్మం మధ్యలో విశ్వం మొత్తాన్ని వ్యాపించిన అగ్ని ఉంది. ఇది ఆది అగ్ని, సృష్టి ఉత్పత్తికర్త. అలాగే నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఈ అగ్ని నాలుక అద్భుతంగా వెలుగుచున్నది, మెరుపు లాంటిది, వర్షాన్విత మేఘాల మధ్యలో వెలిసింది. అన్నపు పొట్టె లాంటి సన్నని బంగారం వంటి రంగులో ఉంది. పరమసూక్ష్మమైన అణువుతో పోల్చవచ్చు. సారాంశం ఏంటంటే, నారాయణ సూక్తం సృష్టి మొదలైన సింగులారిటీ, విశ్వవ్యాప్త శక్తి మరియు తేజస్సుతో కూడిన ఆది ప్రకాశాన్ని వివరిస్తుంది. ఇవి బిగ్ బ్యాంగ్, కాస్మిక్ ఎనర్జీ మరియు యూనిఫైడ్ థియరీలతో సారూప్యంగా కనిపిస్తాయి. ఇదే వేదాలు మరియు శాస్త్రం మధ్యలో అద్భుతమైన అనుసంధానం. అలాగే ఇటీవల కాలంలో గాడ్ పార్టికల్గా పిలువబడే హిగ్స్ బోసాన్ అనే సూక్ష్మ కణాన్ని కనుక్కోవటం జరిగింది. హిగ్స్ బోసాన్ అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో అతి సూక్ష్మ కణం. ఇది భౌతిక విశ్వంలో పదార్థాలకు భారం అంటే మాస్ లభించడానికి కారణమని గుర్తించబడింది. దీన్ని గాడ్ పార్టికల్ అని పిలవటానికి కారణం ఏంటంటే, విశ్వ నిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది కాబట్టి. దానిలో విశ్వాన్ని, సృష్టిని, పదార్థాల ఉత్పత్తి ప్రక్రియను వివరించే ఎన్నో సూక్ష్మ సిద్ధాంతాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రజ్ఞ అంటే ఆత్మ లేదా ప్రాణశక్తి, సృష్టికి మూలమైన ఆధారం. అలాగే బ్రహ్మ, సర్వ సృష్టికి మూలమైన శక్తి. అలాగే పురుషుడు, సర్వజీవులకు మూలాధారం. ఈ భావాలు ఆణ్విక స్థాయిలో పదార్థానికి రూపం, గుణం ఇస్తున్న ఆధ్యాత్మిక శక్తులుగా, సూచనలుగా చెప్పవచ్చు. వేద సూత్రాల్లో విశ్వాన్ని ఏర్పరిచే మూలక శక్తుల గురించి వివరణలు ఉన్నాయి. మనం ఇందాక విన్నట్టుగా ఓంకారనాదం గురించి, దాని తర్వాత వచ్చే బీజాక్షరాల గురించి చాలా విషయాలు పొందుపరిచి ఉన్నాయి. ఇవి హిగ్స్ ఫీల్డ్ వంటి భావనలకు సారూప్యం కలిగి ఉంటాయి. అందుకే మన వేదాలు ఆధునిక భౌతిక శాస్త్రంతో చాలా బలమైన అనుసంధానాలు కలిగి ఉన్నాయని మనం గుర్తించాలి. హిగ్స్ బోసాన్ వంటి కనుగోళ్లు కూడా ఈ ప్రాచీన జ్ఞానానికి ఆధునిక భాషలో కొత్త రూపం మాత్రమే. ఇటువంటి పోలికలు మనకి ఎన్నో కనిపిస్తాయి. అలాగే ఒక్కసారి మనం నమ్మకంలోకి వెళ్తే, కాట్యాయ చ నీప్యాయ చ నమః సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైసంతాయ చ నమః కూప్యాయ చ వట్యాయ చ నమో వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమో వీత్ర్యాయ చ తప్యాయ చ నమో వాత్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ. ఇలా వస్తుంది. ఇక్కడ శబ్దం అంటే నాద్యం, వైసంతం, అలాగే వర్షం, విద్యుత్తు ఇలాంటి వాటి గురించి మాట్లాడారు. ఇవి మనకు పరిసర వాతావరణంలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలకు సంకేతాలు. మేఘ్యాయ చ విద్యుత్యాయ చ అన్నప్పుడు మేఘాల్లో విద్యుత్ ఉంటుందని చెప్పకనే చెప్పినట్టు కదా. విద్యుత్తు ముందు పుట్టిందంటారా, ఎలక్ట్రిసిటీ ముందు పుట్టిందంటారా? ఇలా మనం ఆలోచించుకుంటూ వెళితే వేదాల్లో పొందుపరిచిన విషయాలకి ప్రస్తుత శాస్త్ర జ్ఞానానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు సదాశివుని గురించి, అలాగే విశ్వమంతా వ్యాపించిన మహావిష్ణువు గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఈ విశ్వంలో ప్రతి చిన్న కదలికకు మూలాధారమైన శక్తి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. పురాణాల ప్రకారం నిశ్చలమైన సదాశివ తత్వం నుండి ఈ విశ్వమంతా వ్యాపించటానికి మూల కారణమైనది శక్తి. ఆవిడే లలితాంబ. లలితాంబ అంటేనే శక్తి స్వరూపిణి. విశ్వ సృష్టి, స్థితి, లయకి కారణమయ్యే పరమాధిమూర్తి. అమ్మ అనగానే కేవలం స్త్రీ రూపమైన దేవత మాత్రమే కాదు, నడిపించే ఆధిపత్య శక్తి, సర్వశక్తులకు మూలం. శక్తి అంటే చేయగల సామర్థ్యం, సృష్టిని, భవిష్యత్తును మారుస్తూ ఉండే
ప్రబలమైన శక్తి. లలితామ్మ ఆ శక్తి స్వరూపం ద్వారా సమస్త విశ్వశక్తులను ప్రతిబింబిస్తుంది. శక్తి సృష్టి ప్రారంభం నుంచి స్థితి కొనసాగింపు అలాగే వినాశనము వరకు సమస్త దశలలో ప్రకాశిస్తూనే ఉంటుంది. అమ్మ నా చేత రాయించిన ఒక చిరు కవిత. అచరీరమణ సర్వాంతరా విదిత సురసాగర సర్వాకాశ సరిత సత్యాధారిత నక్షత్ర క్షరాన్విత తదుర్లభ ధూళీలోల తార ప్రజ్వలిత కణకణాంకము నడుమ కణలేని కరతత్వ ఖాళీత్మిత నజరాజర స్వరరాగచర శృతి పదద్యుత ప్రచండ ప్రళయాధ్వని విరాజిత స్ఫుట సూర్యకోటి ప్రకాశ విస్ఫుట స్ఫుటీ విరచిత్ ప్రకృతి ప్రధాత ప్రభాత కిరణ ప్రచోదిత నార నెత్తుర నడునీట జలువారు జలజాక్షిత ప్రాకార హరసుతుల్ హరిషడ్వర్గ హరిత సర్వకాల సదాచార చిరచిద్ఘనిత జయత్బాల జయత్కన్యా జయత్సతీ జయత్శాంభవి జయద్భవానీ జయత్కాళీ జయత్ జగన్మాత జయతు జయతు. వారిని వేదాంగాలు విశ్వంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి శక్తి తరంగం, ప్రతి గాలికి, ప్రతి కాంతి కిరణానికి ఆధారంగా వివరిస్తారు. సాంకేతిక రంగంలో అణువులు, పరమాణువులు, సూక్ష్మాణువులు అంటూ చాలా పదార్థాలను కనుక్కున్నారు, కానీ వాటికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. లోపలికి తవ్వుకుంటూ పోతే ఇంకా మిగిలేది ఏమీ ఉండదేమో. కంటికి కనపడకుండా ఈ విశ్వమంతా నడిపిస్తున్న శక్తినే మనం అమ్మవారిగా కొలుచుకుంటున్నాం. అమ్మవారిని స్తుతిస్తూ మా తెలుగుబడి విద్యార్థిని సుదీప్తి పాడిన ఈ పాట మీకోసం. శ్రీచక్రరాజసింహాసనేశ్వరీ శ్రీలలితా అంబికే శ్రీచక్రరాజసింహాసనేశ్వరీ శ్రీలలితా అంబికే భువనేశ్వరీ ఆగమ వేద కళామయ రూపిణి ఆగమ వేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి అఖిల చరాచర జనని నారాయణి నాగ కంకణ నటరాజ మనోహరి నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన వేదేశ్వరి రాజరాజేశ్వరి జ్ఞాన వేదేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితా అంబికే. ఈ తెలుగు ప్రసారాలపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయాలనుకుంటే మా వెబ్సైట్ www.janaranjani.com.auలో కామెంట్ సెక్షన్స్లో తెలియజేయగలరు. శాస్త్ర విజ్ఞానంలో పురోగతి మన జీవితాలను సులభతరం చేసి ప్రపంచాన్ని మారుస్తుంది. కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలు మనకు మహాలాభాలను అందజేస్తున్నప్పటికీ మన ప్రాచీన వేదాలు మన మూలాలు, మన సాంస్కృతిక వారసత్వం. ఈ వేదాలలోనే ఆధ్యాత్మికత, జ్ఞానం, విశ్వసృష్టి యొక్క రహస్యాలు దాగి ఉన్నాయి. అందుకనే మనం శాస్త్రం అభివృద్ధి చేస్తూ మన ప్రాచీన జ్ఞానాన్ని మర్చిపోకుండా దానిని గౌరవించి ఆలోచించి ముందుకు పోవాలి. మన మూలాలు మనల్ని స్థిరపరిచే దీపాలు. వాటిని మర్చిపోకుండా మన సంస్కృతిని, జ్ఞాన సంపదను జాగ్రత్తగా నిలుపుకోవాలి. ఇది మాత్రమే సృష్టి, విజ్ఞానం మరియు సత్యసంధానానికి దారి చూపుతుంది. అందుకే శాస్త్రంలో ముందడుగు వేసిన వేదాల అద్భుత జ్ఞానాన్ని మన హృదయంలో నిలుపుకోవడం అతి ముఖ్యం. ఏమాత్రం కష్టపడకుండా, ఖర్చు లేకుండా వచ్చే ఏకైక నిధి ఆలోచన. ఎంత తవ్వితే అంత లోతు. తవ్వుదాం, తప్పే ఉంది. తగిలేది తప్పిపోయిన మన బుద్ధే కదా. ఈ అవకాశం ఇచ్చిన జనరంజని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించే ముందు మా సుదీప్తి పాడిన ఇంకొక భక్తి గీతం మీకోసం అందిస్తున్నాం.
లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితము కనలకున్న. లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితము కనలకున్న. సూక్ష్మముఖ మోక్షమిచు సుందరి బృందావనదారి. సూక్ష్మముఖ మోక్షమిచు సుందరి బృందావనదారి. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరో జనము. కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను కోరో జనము. జాజి పువ్వు జలజాలోచిని ముదముతో నర్పింతుము. జాజి పువ్వు జలజాలోచిని ముదముతో నర్పింతుము. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము. చల్లని గంధము చందనముతో సాంబ్రాణి ధూపము. మాత నీకు ప్రీతిక ప్రఖ్యాదిక సమర్పింతు నమ్మ. మాత నీకు ప్రీతిక ప్రఖ్యాతిక సమర్పింతు నమ్మ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. పసుపు అక్షంతలు పరిమళ ద్రవ్యము పంచబిల్వముల పూర్ణ కలసము. పసుపు అక్షంతలు పరిమళ ద్రవ్యము బిల్వముల పూర్ణ కలసము. మాతా నీకు ముదముతమేము చేతోమమ్మ చక్కని పూజ. మాతా నీకు ముదముతమేము చేతోమమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. కుండు మల్లి మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలేన పారిజాతము. కుండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలేన పారిజాతము. మాతా నీకు ముదముతమేమో చేతోమమ్మ చక్కని పూజ. మాతా నీకు ముదముతమేమో చేతోమమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. అందముగ జరి అంచు చీర కుందనము పచ్చని రవిక మొగలి పూల జడనే అల్లి జడగుచ్చలను కట్టేదమ్మ. అందముగ జరి అంచు చీర కుందనము పచ్చని రవిక మొగలి పూవల జడనే అల్లి జడగుచ్చలను కట్టేదమ్మ. మాతా నీకు ముదముతమేము చేతోమమ్మ చక్కని పూజ. మాతా నీకు ముదముతమేము చేతోమమ్మ చక్కని పూజ. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు కనముగా కర్పూర పండ్లు. అందముగా అడవి పండ్లు కదలి పండ్లు రేగి పండ్లు మేలైన దానిమ్మ పండ్లు కనముగా కర్పూర పండ్లు. పండ్లు వెన్నెలతో నీకు పద్మాసిని నే పూజింప. పండు వెన్నెలతో నీకు పద్మాసిని నే పూజింప. లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాది పుత్రి వరలక్ష్మి రావే
మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి. మొట్టమొదటిసారిగా జనరంజన్లో ప్రసారం చేసిన కాసేప్ పొన్నూరు గారికి ధన్యవాదాలు. జనరంజని బృందం వారి యొక్క యువశక్తితో ఇంకా ముందు వారి వాలంటరీ సహకారాలతోటి ముందు ఇంకా పెంపొందగలదని ఆశిస్తున్నాము. అలాగే ఈనాటి స్పాన్సర్స్ ఎస్విఎన్ ఇంజనీరింగ్ పీటీవై వారికి ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమాలు మరి ముగుస్తున్నాయి. వచ్చే వారం మరో చక్కని కార్యక్రమం వినగలరు. నమస్కారం. తానే ఇందరి గురుడు, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే ఇందరి గురుడు, తానే ఇందరి గురుడు. అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ, ప్రపన్నులకు బుద్ధి పచరించి, అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ, ప్రపన్నులకు బుద్ధి పచరించి, తపముగా ఫల పరిత్యాగము సేయించు, కపురుల గరిమల కర్మయోగి, తపముగా ఫల పరిత్యాగము సేయించు, కపురుల గరిమల కర్మయోగి, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే ఇందరి గురుడు. అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ, మన్నించు బుద్ధులను మరుగజెప్పి, అన్ని చేతలును బ్రహ్మార్పణ విధి జేయ, మన్నించు బుద్ధులను మరుగజెప్పి, ఉన్నత పదమున కొనరంగ కరుణించు, పన్నగ శయనుడే బ్రహ్మయోగి, ఉన్నత పదమున కొనరంగ కరుణించు, పన్నగ శయనుడే బ్రహ్మయోగి, తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి,
తానే తానే ఇందరి గురుడు. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై. తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమ శ్రీ వెంకటరాయుడై. ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాసయోగి. ఒనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాసయోగి. తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. సానబట్టిన భోగి జ్ఞానయోగి. తానే తానే ఇందరి గురుడు. తానే తానే ఇందరి గురుడు. తానే తానే ఇందరి గురుడు.